హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ రుచులు. నేను మీ శ్రవంతి. ఇవాళ మనం చేసుకోపోయే డిష్ ఆనియన్ చట్నీ. ఎంత బాగుంటుందో ఈ చట్నీ. ఇడ్లీ, దోశ, వడ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ఆనియన్ చట్నీ రెడీ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా చిటపటలాడుతుండగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చాయ్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 8 to 9 ఎండుమిరపకాయలు, 10 to 12 కరివేపాకు. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అవన్నీ చిటపటలాడుతున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్లేవర్డ్ పౌడర్ ఇంగువ వేయాలి. ఉల్లిపాయ చట్నీ తయారు చేసుకోవడానికి నేను ముందుగానే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు అవి యాడ్ చేసేయాలి తాలింపులో. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి తాలింపు రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 1 to 2 చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ చాయ్ మినప్పప్పు, అవి కొంచెం చిటపటలాడుతుండగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవన్నీ కొద్దిగా చిటపటలాడాలి. 3 to 4 ఎండుమిరపకాయలు కట్ చేసినవి అండ్ కరివేపాకు. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ ఇందాక ఆనియన్ది తయారు చేసుకున్నామో అదంతా ఈ ప్యాన్లోకి తీసుకోవాలి. ఇలా మనం ఈ చట్నీని ప్యాన్లోకి తీయడం వల్ల ఏమవుతుందంటే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఇలా కొంచెం సేపు దాన్ని ప్యాన్లోకి తీసుకుని ఇలా తాలింపుతో పాటు వేయించాలి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలాంటి టెక్స్చర్ ఫామ్ అవుతుంది. ఇలా కలర్ మారే టెక్స్చర్ ఎప్పుడు ఫామ్ అయిందో అది రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఇంట్లో ఏం కూరలు లేకపోయినా 2 ఉల్లిపాయలు ఉన్నా చాలండి, మనం ఇది చేసేసుకోవచ్చు పచ్చడి. ఇది టిఫిన్స్లోకే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. ఇది ఇవాల్టి డిష్ అండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వన్ రుచులు.